వెల్కమ్ టు మై ఛానల్ అవర్ లిటిల్ మొమెంట్స్ ఆఫ్ లైఫ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఇక్కడ ఫ్రైడే ఈవినింగ్ 4:30 అవుతుంది బార్సిలోనాలో. సో క్విక్గా ఒక ఫ్లవర్ వాస్లో ఫ్లవర్స్ చేంజ్ చేసేద్దాం అనుకున్నాను. ఈ ఫ్లవర్స్ చేంజ్ ఆర్ న్యూ ఫ్లవర్స్ పెడితే మా పాపకి చాలా ఇంట్రెస్ట్, ఈవెన్ నాకు కూడా. ఇట్ జస్ట్ క్రియేట్స్ దట్ రిఫ్రెషింగ్ వైబ్ కదా, అందుకని మా పాప నన్ను చాలా రోజులుగా ఒక స్పెషల్ కుకీస్ చేయమని అడుగుతుంది. బట్ నాకు హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల ఐ వాజ్ లైక్ ఓకే అనుకున్నాను. ఫైనలీ ఐ థాట్ టుడే ఐవ్ గాట్ సమ్ టైమ్, లెట్ మీ మేక్ ఇట్. It's nothing but delicious and very nutritious and healthiest ragi cookies. Ragi is highly nutritious and rich in iron, calcium and fiber. నేను ఎందుకు రాగి చూస్ చేసుకున్నాను అంటే మా పాప బేసిక్లీ షీస్ బీన్ కంప్లైనింగ్ దట్ తనకి లెగ్ పెయిన్, లెగ్ క్రాంప్స్ ఉన్నాయి అని. బేసిక్లీ కిడ్స్ బిట్వీన్ ఏజ్ 3 and 7 పెరుగుతూ ఉంటారు, చాలా క్విక్గా పెరుగుతారు పిల్లలు. సో వీళ్ళకి లెగ్ క్రాంప్స్ అనేవి చాలా నార్మల్, అట్లీస్ట్ 90% ఆఫ్ ద కిడ్స్. నేను ఇండియాలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని, బికాస్ ఎవ్రీ టైం తను లెగ్ పెయిన్ అని కంప్లైంట్ చేసేది అండ్ మాకు తెలిసేది కాదు ఏం చేయాలో. వీ యూస్ టు జస్ట్ కాళ్ళు పట్టి నొక్కటం ఆర్ హాట్ ప్యాక్ పెట్టడం చేసేవాళ్ళం. బట్ దెన్ డాక్టర్ చెప్పారు ఇట్ ఈస్ ఏ గ్రోయింగ్ పెయిన్ అని. అండ్ కాల్షియం సిరప్ ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ తన బ్లడ్ లెవెల్స్ చెక్ చేసి షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్పారు. సో ఐ థాట్ ఓకే, జస్ట్ టు కీప్ దట్ న్యూట్రిషియస్ లెవెల్ ఇన్ బ్యాలెన్స్, రాగి ఆర్ మిల్క్ ఆర్ పన్నీర్ ఆర్ ఎనీథింగ్, చీజ్ లేకపోతే టోఫు లాంటివి ఇస్తే మంచిది కదా. సో దట్స్ వై ఐ చూస్ రాగి, బికాస్ ఇట్ ఈస్ హై డెన్స్ ఫుల్ ఇన్ కాల్షియం అన్నమాట. సో లెగ్ క్రాంప్స్ కంప్లైంట్ చేస్తుంది కదా, అందుకని ఇలా చూస్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్తీయెస్ట్, ద వన్ దట్ ఐఎమ్ ఎస్పెషలీ మేకింగ్. నేను ఇది రెసిపీ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ కంప్లీట్లీ హెల్తీ is because I have not added any white sugar and there are no hidden or any pasteurized ingredients అన్నమాట. బికాస్ పిల్లల విషయంలో మనం చాలా కాన్షియస్గా ఉంటాం కదా. ఈవెన్ నేను డయట్ మెయింటైన్ చేసేప్పుడు కూడా చాలా కాన్షియస్గా తింటాను. ఇందులో నేను ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా వైట్ షుగర్ వాడలేదు. సో యూ కెన్ అబ్సల్యూట్లీ ట్రై ఇట్. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్నాను, ఫ్యూ ప్లాంట్స్ తీసుకున్నాను. బికాజ్ సమ్మర్ ఆఫీషియల్గా స్టార్ట్ అవటం వల్ల ఇవి తీసుకున్నాను అనమాట. చాలా అది ఆఫ్టర్ కేర్ఫుల్ థింకింగ్ ఈ ప్లాంట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇండియాకి హాలిడేస్కి వచ్చేస్తే ఈ ప్లాంట్స్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మెయింటైన్ చేయలేము కదా. లైక్ ఎవరో ఒకరు ఉండి ప్లాంట్స్ని కూడా పిల్లల్ని చూసుకుంటున్నట్టు చూసుకోవాలి. చాలా కేర్ఫుల్గా దానికి కావాల్సిన ఫుడ్, న్యూట్రిషన్ ఇస్తేనే అవి బాగా థ్రైవ్ అవుతాయి. So I was very hesitant to buy, but I couldn't stop myself. So I just thought I'll go ahead because నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. I just thought I will give my plants to her and she will somehow manage it. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ పర్టికులర్ చిన్న రెడ్ స్మాల్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ చూసారా, ఆ ప్లాంట్ మనకి ఇండియాలో దొరుకుతుంది, బట్ అది పెద్దది దొరుకుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటి చాలా స్మాల్ ప్లాంట్ హౌ దే యాక్చువల్లీ పెరుగుతాయి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఇట్ వాస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో ఒక ఫ్రెండ్ మొన్న వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చారనమాట. సో హ్యాపీ. ఫైనల్గా కుకీస్ రెడీ అయినాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా చూడటానికి. సో ఐ జస్ట్ థాట్ ఐ విల్ కీప్ ఇట్ ఆన్ టేబుల్. సో తనని స్కూల్ నుంచి తీసుకొని వచ్చినప్పుడు షీ విల్ లుక్ అట్ ఇట్ అండ్ గెట్ సో హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్. బట్ ఆఫ్ కోర్స్ అన్నీ చేయను ఒకేసారి. అట్లీస్ట్ మేబీ ఒక 1 or 2 దానికి మీద అయితే ఇవ్వను ఖచ్చితంగా. బికాస్ మంచి అని ఎక్కువ తినేసినా మంచిది కాదు కదా. సో మార్కెట్కి పొద్దున వెళ్ళినప్పుడు కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట. సో బేసిక్లీ గ్రేప్స్ ఆర్ ఎనీ స్మాల్
ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, బ్లూబెర్రీస్ ఆర్ స్ట్రాబెర్రీస్, వీటినైతే వాటర్లో సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా వేసి నానేసి ఒక 10-15 మినిట్స్ సోక్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసి డ్రై అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. మీ అందరికీ తెలిసినట్టు ఎస్పెషలీ ఇన్ గ్రేప్స్ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు, బికాస్ అవి స్నేక్స్ వస్తాయి ఆర్ ఎక్కువ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ పురుగులు పడతాయని. సో ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు, లైక్ గ్రేప్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ మ్యాటర్. ప్లీజ్ ఖచ్చితంగా నేనైతే ఏమనుకుంటానంటే, ఖచ్చితంగా ఏ ఫ్రూట్స్ అయినా వాష్ చేసి థరోలీ దాన్ని డ్రై చేసేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో వాడితే బెస్ట్ అనిపిస్తుంది, బికాస్ ఇట్ ఆల్సో సేవ్స్ అ లాట్ ఆఫ్ టైం. మనం చాలామంది అనుకోవచ్చు లైక్ ఇప్పుడు ఎందుకు వాష్ చేయటం, తినక ముందర వాష్ చేద్దాం అనుకుంటాం. బట్ తినక ముందర హడావిడిలో ఆర్ కట్ చేసి పిల్లలకి ఇచ్చే ముందర ఎంత టైం ఉంటుంది నాకు తెలీదు, బికాస్ సాల్ట్లో వేసి సోక్ చేసి అవన్నీ మళ్ళీ అడిషనల్ వర్క్ కదా. అదే ఇప్పుడే చేసేసామనుకోండి, మళ్ళీ ఇచ్చే ముందర పిల్లలకి ఆర్ మీరు తినే ముందర మనకి ఈజీ అయిపోతుంది. జస్ట్ నార్మల్ బేసిక్ వాటర్తో వాష్ చేసేస్తే ఈజీ అయిపోతుంది అన్నది నా ఫీలింగ్. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాక్చువల్లీ తీసుకున్నాను. ఇప్పుడు నేను కొత్తగా ఇంతకు ముందర టైం ఉండేది కాదు. టైం అనటం కంటే కూడా ఏమనుకోవచ్చు అంటే, మేబీ ఇట్స్ జస్ట్ నార్మల్ అని అనుకున్నాను. ఏంటంటే ఏదైనా బాటిల్స్ ఖాళీ అయితే బేసిక్లీ మనం ఏం చేస్తాం, బాటిల్ రీఫిల్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాము. బట్ ఇప్పుడు ఒక యాక్చువల్ ప్రాక్టీస్ లాగా స్టార్ట్ చేశాను. ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఐ వాష్ దట్ పర్టిక్యులర్ కంటైనర్ వన్స్ ఇట్ ఈస్ ర్యాన్ అవుట్. లైక్ ఏ ఇంగ్రీడియంట్ అందులో ఉన్నా దాన్ని కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఐ మేక్ షూర్ ఐ థరోలీ వాష్ ఇట్, బికాస్ మనం పట్టుకుంటూ ఉంటాం, బంక పడుతుంది. సో ఇట్ ఆల్సో లుక్స్ నాట్ వెరీ అపీలింగ్. సో ఐ జస్ట్ థాట్ ఐ విల్ make this as a practice and I will continue to wash all my containers before refilling it. ఇలా హ్యాబిట్ లాగా క్రియేట్ చేస్తే అది చాలా మనకి కూడా ఫీల్ గుడ్ అనిపిస్తుంది. అంటే మన వస్తువులు మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని సో క్విక్గా హెల్తీయెస్ట్ డిన్నర్ మా కోసం చేసేద్దామని ప్రిప్ చేసేస్తున్నా. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ హెల్తీయెస్ట్ డిన్నర్. ఇట్స్ చనా కర్రీ అండ్ చపాతీ విత్ సమ్ వెజిటేబుల్స్. ఈరోజు నాన్ వెజ్ ఏమీ చేయలేదన్నమాట. సో ఐ వాంటెడ్ టు రీప్లేస్ ది నాన్ వెజ్ ప్రోటీన్ విత్ ద వెజ్ ప్రోటీన్. దట్స్ వై ఐ chose chana, and also because it's very quick to make. బేసిక్లీ నేనైతే మోస్ట్లీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్స్ ఇలా చన్నాస్ని ఉడకపెట్టుకొని కూడా తింటూ ఉంటాను కుదిరినప్పుడు. జిమ్ అయితే ఐదర్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను, లేకపోతే ఈవినింగ్స్ వెళ్తాను. సో ఎస్, ఆ ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఆర్ అదర్వైజ్ ఎస్పెషలీ బికాస్ వీ విమెన్ వీ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఇట్స్ నాట్ ఓన్లీ విమెన్, it's for any human being for that matter. I think yes, protein is very important, including the children. ఈవెన్ మా పాపకి ఇప్పుడు 5, తను నాకు తెలిసి 7 to 16 grams ఆఫ్ ప్రోటీన్ తినాలి. సో దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా పెడతాను. ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఉంటుంది. సో క్విక్గా అన్నీ ఫినిష్ చేసేసి మా పాపని వెళ్ళి స్కూల్ నుంచి పిక్ చేసుకొని రావాలి. సో అందుకని చపాతీ అండ్ చనా కర్రీ చేసేసి, వెజిటేబుల్స్ ఏం లేవు, సో క్యారెట్స్ అండ్ క్యూకుంబర్ కట్ చేసేస్తాను. మా పాపకి క్యారెట్స్ అండ్ క్యూకుంబర్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో బేసిక్లీ ఐ థింక్ అందరి పిల్లలకి చిన్నప్పటి నుంచే క్యారెట్స్ ఆర్ క్యూకుంబర్స్ ఇష్టం అలవాటు చేస్తే వాళ్ళకి బేసిక్లీ అవి తినటం చాలా నచ్చుతుంది. ఇప్పుడు నేనంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు నా పేరెంట్స్ అట్లా క్యారెట్ తిను, అలా కుకుంబర్ తిను అని చెప్పింది లేదు. బట్ ఎస్, ఈ జనరేషన్ పేరెంట్స్ ఆర్ వెరీ కేర్ఫుల్ అండ్ కన్సిడరేట్, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేసింగ్ దేర్ కిడ్స్. లైక్ మనం చాలా కన్సర్న్గా ఉంటాం. వెదర్ ఇట్స్ అ హోమ్ మేకర్ ఆర్ అ వర్కింగ్ విమెన్ ఆర్ వర్కింగ్ పేరెంట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్.
బికాస్ ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. ఎవరు తక్కువ కాదు, ఎవరి ఎక్కువ కాదు. ఫైనల్గా మా పాపని తీసుకొని వచ్చేసాను. తను వాష్రూమ్లో ఉంది, రెడీ అవుతుంది. సో క్విక్గా డిన్నర్ స్టార్ట్ చేసేసాను నేను కూడా. సో తన ప్లేట్లో తనకి పెట్టేస్తాను, తను తింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.